కలలో సర్పాలు కనిపిస్తే దోషమా? ఒకవేళ కలలో సర్పాలు కనిపించినట్లయితే ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయి? స్వప్న శాస్త్రము అని మనకోటుంది. శకున శాస్త్రము, పుట్టుమచ్చల శాస్త్రము, స్వప్న శాస్త్రము, ఇట్లా శాస్త్రాలు ఉన్నాయి. అందులో ఏ స్వప్నము వస్తే మనకు ఏం జరుగుతుంది అనేటువంటిది శాస్త్రం చాలా చాలా గొప్పగా చెప్పింది. ఈ ఉన్నటువంటి కళలు కూడా ఎప్పుడు వస్తే మనకు అవి జరుగుతాయి. అన్ని కళలను చూచి మనం భయపడవలసినటువంటి ఆవశ్యకత లేదు. కేవలం భయపడవలసిన ఆవశ్యకత లేదు, ఉప్పొంగిపోవలసినటువంటి ఆవశ్యకత కూడా లేదు. దానికి ఒక సమయం ఉన్నది. బ్రాహ్మీ ముహూర్త సమయంలో లేవాలి. ప్రతి మానవుడు కూడా ఎప్పుడు నిద్ర లేవాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. చాలామంది అప్పుడు లేద్దామని అలారం పెట్టుకుని మరీ పడుకుంటారు. అలారం మోగితే దాన్ని నెత్తిన ఒకటి కొట్టి మళ్ళీ దుప్పటి ముసుగు పెట్టి పడుకుంటారు. అలా కాకుండా బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. ఆ బ్రాహ్మీ ముహూర్తానికి ముందు 22 నిమిషముల కాలంలో ఏ స్వప్నం వస్తుందో ఆ స్వప్నము జరిగి తీరును అని స్వప్నశాస్త్రం చెబుతున్నది. కనుక వచ్చేటువంటి కళలన్నీ మంచి కళలే రావాలి అనుకుంటే పడుకునేటప్పుడు మన మనస్సులో ఏమీ లేకుండా కేవలం భగవద్ రూపాన్ని తలుచుకుని ఆ భగవన్ నామంతో గనక మనం నిద్రించినట్లయితే ఆ మనస్సులో ఉండేవన్నీ పక్కకు పెడతాయి, హాయిగా నిద్రపడుతుంది, స్వప్నాలు రావు. కనుక దుస్వప్నాలు వస్తున్నాయి అంటే మనస్సులో ఏవో ఉన్నాయి. పడుకోబోయే ముందు పాముల గురించి మాట్లాడుకుంటే పాములే కల్లోకి వస్తాయి. ఇంకేమి కల్లోకి వస్తాయి? పాము కల్లోకి రావటం అంత మంచిది కాదు. అది దుశ్శకునము అని శకున శాస్త్రం చెబుతున్నది, స్వప్న శాస్త్రం కూడా చెబుతున్నది. ఏదో భయంకరమైనటువంటి వార్త వినబోతున్నాడు అనేటువంటిది, లేచిన తర్వాత అత్యంత భయంకరమైనటువంటి వార్త అతడు వింటాడు అని చెబుతున్నది స్వప్న శాస్త్రం. రెండో విషయం, ఆ స్వప్నముల గురించి మాట్లాడకుండా వచ్చినాయనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మాట్లాడకుండా ఉంటే అసలు స్వప్నాలు వచ్చే అవకాశమే లేదు. భగవంతుని ధ్యానిస్తూ ఎప్పుడైతే పడుకుంటామో అప్పుడు ఖచ్చితంగా స్వప్నాలు రావు. అప్పుడు కూడా వచ్చినాయండి అని ఒకవేళ చెబితే మనస్సులో భగవంతుణ్ణి తలుచుకోలేదు, కేవలం పెదవులతో మాత్రమే తలుచుకున్నాడు అని దాని భావం.